శరత్ గారు మీట్ చేసి పడేస్తే ఏం చేయాలి ఇది? ఇప్పుడు వినబడుతుంది. ఎస్ సీతారాం నాయక్ గారు. ఎస్ సీతారాం నాయక్ గారు చెప్పండి. ఒకటి చేసేస్తున్నారంతా. ఎస్ ఇంతసేపు మీరు రాలేదు, ఇప్పుడు వస్తాను చెప్పండి సీతారాం నాయక్ గారు. ఎస్ వస్తా సార్. మీరు పెట్టినటువంటి ఇప్పుడు ఈ చర్చ ఇక్కడ ఉండేటువంటి వినేవాళ్లకు బయట వాళ్ళకు కూడా కరెక్ట్ ఏం జరుగుతుంది ఏం జరిగిందని వినాలి. అసలే ఇది నైతికంగా సామాజికంగా కావచ్చు లేదా పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళే డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు కదా. అక్కడ ఇక మీలాంటి వాళ్ళు మన వాళ్ళు మాట్లాడితే ఇట్లనే కొట్టుకుంటారు. ఇంకా కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి స్టూడియోలో. అట్లా రానివారు మా దగ్గర. అట్లా మీ దగ్గర రాదు కానీ నేను చెప్తున్నా రాదంటే చెప్పలేము. వాళ్ళు కొట్టుకుంటే ఏం చేస్తాం కానీ రాకుండా ప్రయత్నం చేస్తాం. భరత్ మీరు ఇంత చక్కగా మీరు ఇంత చక్కగా దీన్ని మీరు ఎవరికి భయపడకుండా ఇది చాలా జెన్యూన్. దీన్ని మనం ఏం చేసినా నడుస్తుంది అనేది వాళ్ళు ఒక జర్నలిస్ట్ గా మీరు భయపడకుండా ఎవరిని ఏమనాలో అది అంటున్నారు. అదే అందరు సమాజం కూడా వింటుంది కదా. మరి ఇది జరిగినప్పుడు మనం అనుకోవడంలో ఏముంది? మనం అనుకోవడంలో వీడియో ఆన్ చేసుకోండి సీతారాం నాయక్ గారు, వీడియో ఆన్ చేసుకోండి, ఇప్పుడు వస్తుంది. ఎస్ ఏమో సరే మంచిగుండే దాన్ని మీ వాళ్ళు మీట్ చేసి చేసేసి మ్యూట్ మా వాళ్ళు ఏం చేయలేదు. సరే మీ వాళ్ళే చేసింది సార్. మీరే అన్నారు పీసీఆర్ వాళ్ళని మీట్ అప్పుడు చేయలేదు. సరే మీరు చెప్పండి, పర్లేదు. ఎస్ మీ ఫోటో వేసుకుంటారు, ఫోటో వేసుకోండి. ఎస్ చెప్పండి. పర్లేదు మీరు మాట్లాడండి. సీతారాం నాయక్ గారు మాట్లాడి మీ ఫోటో వేసుకుంటారు. పీసీఆర్ ఫోటో వేసుకోండి సీతారాం నాయక్. సరే ఏమైనా వేసుకొని గానీ భరత్ గారు ఇప్పుడు వారు శరత్ గారు గౌరవ అడ్వకేట్ గారు ఒక దాదాపు మీరు వన్ సైడ్ ఒక 20-30 నిమిషాలు మాట్లాడే వరకు వారికి ఉన్నటువంటి భావజాలం కావచ్చు జరిగేది అన్యాయం అని వారు మాట్లాడబట్టి దాన్ని రవీంద్రరావు గారు ఎందుకు మా పార్టీని అంటున్నాడు, అవసరం ఏంటిది, వీరు మాట్లాడాలి కానీ అది ఇంకా వెంకటస్వామి గారు మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒకటి ఆలోచించాలి కదా. చట్టాలు వచ్చినాయి, కొన్ని 2/3 అయితేనే వెళ్ళాలనుకున్నారు. అరే ఒక చట్టసభలో ఒక స్పీకర్ ఆయనే తప్పు చేస్తే దీని వల్ల మనం ఏం చేయదలుచుకున్నామో కదా చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చెప్తా ఆయన వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే నా మీద ఒత్తిడి ఉంది కాంగ్రెస్ పార్టీ అని. ఇదే పార్టీ కాదు, ఏ పార్టీ ఎవరు ఉన్నా కూడా ఇట్లా ఒత్తిడి చేస్తే అతని నైతికతను నిలబెట్టుకోవడానికి ఈ సమాజంలో నేను కూడా మనిషినే. అరే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసిన నువ్వు ఇతడు పార్టీ మారలేదంటే దాన్ని ఏం చెప్పాలో మీరు చెప్పండి. వింటున్నారా? అంటున్నాను. ఏమంటారా ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి. అయినా స్పీకర్ ఏమి అనవద్దు రూల్ అది. స్పీకర్ ని ఏమి అనకూడదు. ఈ చట్టాలు సమర్థించాలా అదేం కాదు కదా. సుమోటగా సుప్రీంకోర్టే దీన్ని ఇది చేయవచ్చు కదా అంటున్నా నేను. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఈ అన్ని వ్యవస్థలు ఏ న్యాయం ఏం చేయాలని తెలుసు వాళ్లకు, ఏం కాదని తెలిసే కదా. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ఆ పవర్ లేనప్పుడు పార్లమెంటే మళ్ళీ ఒకసారి దీన్ని చేయవచ్చు. పొరపాటు అన్ని సైడ్లో ఉంది కదా. పార్లమెంట్ లో ఇన్నేళ్లు 70 సంవత్సరాలు పరిపాలిస్తే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ ఉంది. ఆ పార్టీలో ఉన్నా నేను. అయినా చెప్తున్నా వీటి వెంటనే అరికట్టాలి. ఏం దుర్మార్గం అండి. కడియం శ్రీ గారి వారి కూతురు చేయి గుర్తు మీద చేయి గుర్తుగా ఓటేయండి, చేయి గుర్తుకి ఇన్నేండమో కారు గుర్తుకేసి కారు గుర్తు మీద గెలిచినటువంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక మేధావి ఆయన పోయి కాంగ్రెస్ లో పోయి కారు గుర్తు మీద నేను పార్టీ మారలేదు రాలేదంటే ఏంది అసలు? నవ్వుకోలేవాడని చూస్తే. అరే ఆయన స్వయంగా బీఫామ్ తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక ఎమ్మెల్యేగా ఉండి బీఫామ్ తెచ్చుకొని నేను పార్టీ మారలే. వాళ్ళు అట్లా మాట్లాడుతా అంటే సమాజం ఎంత నవ్వుతుంది, ఎంత చండాలంగా ఉందో తెలుసు కదా. మీరు చూస్తున్నారు కదా. అవసరమా ఇది? ఈ బతుకులు అవసరమా? ఎందుకు నేర్పుతారండి? ఏమైతే రాజకీయాలు లేకుంటే పోండి, మీకు ఇష్టం లేకుంటే. రాజకీయాలంటే అసహ్యం వేస్తుంది ఇటువంటి వాటి వల్ల. అరే అసహ్యం ఏంది సార్? నువ్వు ఈ టాపిక్ అంటే రాకనే పోదు నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, టాపిక్ ఇది అనుకోలేదు నేను. ఏదైనా మీరు మాట్లాడే టాపిక్ ప్రతి దాంట్లో అర్థం ఉంది, దీంట్లో కూడా అర్థం ఉంది. మాకంటే ఎక్కువ అటు అడ్వకేట్ గారి కంటే నాకంటే ఎక్కువ మీరే అంటున్నారు 2 పార్టీలను 3 పార్టీలను అంటారు. అనగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మీరు. మేము నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వయసుకు నీకు ఇంత ఉన్నా కూడా ఎవ్వరికి లొంగకుండా ఎవరికి భయపడకుండా మీరు చూత్య పని చేస్తున్నారు అనేటువంటి ఒక జర్నలిస్టు మీరు మాట్లాడినప్పుడన్నా వాళ్ళు కొద్దిగా ఇవేనా వాళ్ళకు తెలుస్తుందా? మనం మాట్లాడే మాటలు ఒకటే చెప్పాలి. రవీంద్రరావు గారు చెప్పని లేదా అక్కడ ఉన్నట్టు మా వెంకటస్వామి గారు కానీ మనం ఎవరైనా చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నేను గెలుస్తా అని పోటీ చేసి మళ్ళా నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటే ఏంది సార్ అది? వాళ్ళని ఏమంటారు?
ఏమంటున్నది సమాజం, ఏ చట్టంలో ఉన్నది ఇది? అంటే ఓడిపోతేనేమో మళ్ళీ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటున్నావు, ఓడిపోతేనేమో ఇక్కడ జీతాలు, గెలిస్తేనేమో దీన్ని కొట్టి నువ్వు పోయి పార్లమెంట్ లో కూర్చుంటావు. అదే కదా, అది అప్పుడు ఎవరి జెండాలో కూర్చుంటావు? కాంగ్రెస్ పార్టీలో కూర్చుంటావు కదా. మరి ఆ స్పీకర్ గారికి ఈ మాత్రం తెలియకపోతే ఈ స్పీకర్లు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? కాదు సార్, ఒక చట్ట సభలో భరత్ గారు వింటున్నాను చెప్పండి, మీరు వెళ్తుంది. ఒక చట్ట సభలో, ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండే మనమే ఇటువంటి పనులు చేస్తే, అరే పుట్టగుట్టికి లేనోడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేయాలని బొక్కలు ఇరగ కొడతారు? చేస్తలేరా? వాడు చేస్తే దొంగతనం అది. వానేమో అప్పుడు తొక్కలే లోపల వేయవచ్చు. ఎవరు వేయాలి? ఎవరు వేయాలి? ఎవరు వేయాలి? ఏ చట్టం ప్రకారంగా సమాజంలో అన్రెస్ట్ వస్తుంది ఇట్లా చేస్తే? అరే అన్రెస్ట్ అయితే అండి, ఎవడన్నా చూస్తే ఏమైతుందో తెలుసా? ఇది నవ్వుకుంటున్నారు ఇవాళ ఎక్కడికి పోయినా. అరే వాళ్ళు ఆయన మేధావి అండి. మనం కడియం శ్రీహరి గారికి ఏముంది? ఆయన పోయింది వాస్తవమే. ఆయన రిజైన్ చేసి రేపు నాకు గెలుస్తానని నమ్మకం ఉంటే పోటీ చేయి, గెలువు. ఈ మాటలు ఎందుకు పడుతున్నారు పెద్ద పెద్ద వ్యక్తులు? మాకు అర్థమైతే లేదు. దీంట్లో ఏమైనా వచ్చేది ఏముంది చెప్పు? దీనివల్ల మీరు సంపాదించుకునేది ఏముంది? ఇది ఇది ఇంకోళ్ళకు మీరు నేర్పుతున్నట్టే కదా. ఎందుకు మీ చదువులు ఎందుకు, మీ రాజకీయ జీవితాలు ఎందుకు? ఆడ బీఆర్ఎస్ పార్టీలో లేని పదవులు పొంది తిరిగి తెల్లారి ఇక్కడ ఏదో చేయాలని మళ్ళీ అదే పార్టీ రాజీనామా చేసి వచ్చిన మంచిగుండు కదా. అదే నాగేందర్ 2004 రాజీనామా చేశాడు, టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు. ఇప్పుడు కొత్తగా స్పీకర్లు ఒకటి వచ్చారు కదా, ఇప్పుడు కొత్త స్పీకర్లు చాలా ఇక ఆ పార్టీలకు వంగి దండాలు పెట్టుకుంటూ చేస్తున్నారు కదా. చేయడం వల్ల ఆయన మీరు ఒకటి అన్నారు, మీరు ఒకటి మాట్లాడి నేను విన్నా మీరు మాట్లాడేది ఏంటది అంటే, స్పీకరు ఉట్టి స్పీకర్ ఉట్టిగంటారా? ముట్టు కూడా లోపలేస్తారు స్పీకర్ ను. ఎంత పవర్ ఉందో తెలుసు కదా మీకు. స్పీకర్ ముట్టుకుంటారా అండి? మీరేమంటున్నారు? వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడంటే నీకు చలనం ఉండాలి కదా. కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ, బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ, అరే నిన్ను అక్కడ ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు దాని విలువ ఏంటో నువ్వే కాపాడకపోతే సమాజం ఏం కాపాడుతుంది? మన విలువ కాళేశ్వరరావు, గణేష్ వాసుదేవ్, మౌలంకర్ ఇటువంటి అదండి మన మీద ఉమ్మయ్యారు వాళ్ళు. ప్రజలు ఎడబొడతా అంటే థూ అని ఉమ్మయ్యారానే. ఒక చట్టాన్ని కాపాడేటువంటి చట్టబద్ధత అయినటువంటి పొజిషన్ లో ఉండేటువంటి గౌరవ స్పీకరు, గౌరవ గవర్నర్లు, పెద్ద పెద్ద వాళ్లే మీరు కాపాడకపోతే సమాజం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఏమైనా చేసి వాడు ఇప్పుడు దీని మీద పెడతారు రేపు. ఓ నీ 100 మంది లోపల వేస్తాడు చూడు రేవంత్ రెడ్డి గారు. ఓ ఏంది ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినోని నీకు ఏమైనా మనిషి రాని పుచ్చుకుని ఎవడన్నా పెట్టిండి అనుకోండి, చలో తీసి మన లోపలేస్తారు. మరి మిమ్మల్ని ఎక్కడ వేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? మనుషులుగా పుట్టిన వాళ్ళం, కొద్దిగానే మన సమాజం కొరకు పుట్టినాం, సమాజం కొరకున్నాం. వచ్చేటువంటి జనరేషన్ కి మనం కొంత చేయగలగాలి. వారు ఏది ఉందో, శరత్ గారు ఏది మాట్లాడుతున్నారో కరెక్ట్. అది ఒక ఆక్రోశంగా మాట్లాడే వరకు ఎదుటి వాళ్ళకు కూడా అరే మా పార్టీని మాట్లాడారు జర్నలిస్ట్ అంటే కరెక్టే మాట్లాడుతున్నాడు, కానీ తప్పదు అది. ఇప్పుడు నేను కూడా ఏదో అనేయాలని ఉందా? ఏమని అంటాం? దీనికి సమాధానం ఇక్కడ కేటీఆర్ చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ లేదు, కేటీఆర్ ను చెప్పమనండి. మీరు తీసుకున్నారు కదా అప్పుడు అది శ్రీనివాసుని తీసుకొని మన పార్టీలో నేను కూడా ఉన్న ఆ రోజున వాటి రాజీనామా చేయకుండా మంత్రి ఇచ్చినాం కదా. ఇలా మనం అడిగేటప్పుడు మన నైతికత కూడా అడుగుతారు కదా ప్రజలు ఎవరో. అది మాత్రం మనకు సోయి సంబంధాలు లేకుండా ఎవరి ఇష్టం వచ్చిన అడగడం. అప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు, ఇప్పుడు అడగవద్దని నేను అన్నాను. మీరు తప్పు చేసిండ్రు, తప్పును ఒప్పుకున్నారు, మీకు రావాల్సినటువంటి గుణపాఠం వచ్చింది, మీకు నేర్పవలసింది ప్రజలు నేర్పినారు. ఇప్పుడు మీరు వాళ్ళు చేయవద్దని కొట్లాడుతున్నారు, దాని మీద సరిగా నిలబడండి. నేను సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకోవాలి సార్, ఇది కేసులు కాదు. ఎవరు రక్షించాలి సార్ రాజ్యాంగాన్ని? పార్లమెంట్ గొప్పది కాదు కదా. ఒకసారి పార్లమెంట్ 3 రోజులు చర్చ అయింది, నేను పాల్గొన్నా చర్చలో. సుప్రీం ఈజ్ సుపీరియర్, పార్లమెంట్ ఈజ్ సుపీరియర్ అంటే 100 మంది మాట్లాడిండ్రు. భరత్ ఏం మాట్లాడి లాస్ట్ కు ఏమనగాని సుప్రీంకు ఉండేటువంటి పవర్స్ ఏంటి? నేను రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నేను అనైతికంగా ఒక చట్టసభలో ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే నన్ను కూడా తీసుకుపోయి లోపలేయాలి. జరిగింది చర్చ, ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కాలబట్టాయి ఇవి? ఏం చేయదలుచుకున్నారు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని? ఆయారాం అంటే కాంగ్రెస్ పెట్టే, ఆ తర్వాత రాజా 2/3 పెట్టి తిరిగి. మరి ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళు అట్లా పోయినా సరే నీకు ఇష్టం లేకుండా 2/3 వెళ్ళిపోండి ఒకటేసారి. దీని చాలా చండాలంగా ఉంది. యువతరం అయితే క్షమించదు.
మనల్ని క్షమించదండి. రాజకీయ నాయకులను యువతరం క్షమించదు. ఏదో వాళ్ళు ఇద్దరికే వండుతుందని కాదు. రాజకీయాలు ఎవరు మీడియాను కూడా క్షమించదు. ఇట్లా జరుగుతుండగా కూడా చూస్తూ కామ్గా ఉంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా క్షమించదు. అందుకని నేను ఆ విధంగా మాట్లాడాను. అది కానీ చరిత్రహీనులు అవుతాం కదా మేము, చరిత్రహీనులు అవుతాం కదా. మీ మీడియా అంతా కొద్దిమంది ఇవాళ ఏదో ఇప్పుడు మధ్యాహ్నమే నేను మాట్లాడినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే అన్నారు. నేను అప్పుడు పనిచేసిన ఛానల్లో ఉంది, చూసుకోండి, కావస్తే లింక్ పంపిస్తే ఎవరైనా మాట్లాడానో లేదా. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినా సార్. నేను కూడా మాట్లాడితే మీరు మాట్లాడితే బీఆర్ఎస్ చేసి తప్పని అదే రోజు చేస్తే చెప్తే నాకు బహుమానం ఇస్తే. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల సమయంలో మా ఛానల్ లేదు, జీ తెలుగు. అప్పుడు నేను ఛానల్ లో మాట్లాడే, చూసుకోండి, వాళ్ళకి మాట్లాడొద్దాడే. నువ్వు అంటివి కదా స్పీకర్ ఇవాళ వాళ్ళను డిస్మిస్ చేస్తే రేపు ఆయనకు టికెట్ వస్తుందని. మాలాంటి వాళ్ళు మాట్లాడితే అదే అయింది కదా, వాళ్ళకి అదే అవుతుంది. భయపడని వాళ్ళు ఉంటారు. కానీ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ఎవరు స్వాగతించరు. స్పీకర్ గారు మళ్ళీ ఏమైనా ఇటువంటి వచ్చేది ఉంటే, అరే నువ్వు ఒక పార్టీలో గెలిచి, ఒక పార్టీ చేయి గుర్తు మీద ప్రచారం, నేను ఆయన కార్ గుర్తు మీద గెలిచి అదే పార్టీలో ఉండి కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ను కేసీఆర్ ను కేటీఆర్ ని తిట్టుకుంటా కాంగ్రెస్ టికెట్ అడిగితే ఏం జన్మ భయ్ అబ్బని ఏంది అసలు? ప్రాణాలు పోయినా మంచిదే కానీ ఎందుకు తిట్టినదా లేదా? బీఆర్ఎస్ లో గెలిచి ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీ తప్పు చేసింది, నాకు ఓటై కాంగ్రెస్ 1000 ఏళ్ల చరిత్ర ఉంది, 100 ఏళ్ల చరిత్ర అని అడిగిరా లేదా మీరు? కడియం గారు ఒక్కటా సార్? ఒక్కటా? ఎన్ని పదులు పోండి సార్ వాళ్ళ పెద్దలు ఆయన దగ్గర ఎవరు చెప్పాలి? వీళ్ళకు సరైన బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఇట్లా బట్టేబాజు పనులు చేసే వాళ్లకు పార్టీ అధిష్టానానికి బుద్ధి చెప్పిండు ఆయన. వీళ్ళకు కూడా సరైనటువంటి గుండపాఠం దిక్కు తీసుకుపోయిండు. అందుకోసం భరత్ ఇప్పుడు ఇవి ఏంటంటే ఈ చర్చలు దీంతో కొంత రావాలి. మరి సమాజంలో మీలాంటి వాళ్ళు ఒక పేరు మీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ ఛానల్ ఉంది జీతా తెలుగు, మిమ్మల్ని ఎవరేం చేయరు. మీరు దీన్ని ఇంకా ఉద్రిక్తం చేయండి, డిబేట్స్ పెట్టండి, యూత్ ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి. రాళ్లతో కొట్టుమన్నారు కదా, ఇప్పుడు ఎవరికి కొట్టాలి సార్? స్పీకర్ ను కొట్టాలి. ఇప్పుడు కొట్టేది వాళ్ళని కాదు, స్పీకర్ ను కొట్టాలి కదా సార్. రేవంత్ రెడ్డి గారే అనే రేవంత్ రెడ్డిని కూడా కొట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతిలో లేదు, చేసింది రేవంత్ రెడ్డి, చెప్పింది రేవంత్ రెడ్డి అనేది అక్కడ తెలుస్తుంది. కానీ రాయితో ఎవరికి కొట్టాలి ఇప్పుడు? ఒకసారి కత్తి వెంకటస్వామి గారు ఒపీనియన్ తీసుకుందాం. కత్తి వెంకటస్వామి గారు.